జగదాత్రిపై ప్రసారం అవుతున్న తెలుగు డైలీ టీవీ సీరియల్స్కి ప్రేక్షకులు ఎప్పుడు పెద్దపీట వేస్తారనే చెప్పాలి. అలా ప్రస్తుతానికి వివిధ రకాల ఛానల్స్లో ప్రసారం అవుతున్న ఎన్నో తెలుగు డైలీ టీవీ సీరియల్స్లో హైయెస్ట్ టీఆర్పీ రేటింగ్స్తో దూసుకెళ్లిపోతున్న సీరియల్స్లో ఒకటి జగదాత్రి సీరియల్. సీరియల్లోని కథా కథనం సన్నివేశాలు కూడా అందరినీ బాగా ఆకట్టుకుంటున్నాయి. ఇలాంటి నేపథ్యంలోనే ముఖ్యంగా జగదాత్రి సీరియల్లో నటిస్తున్న ఆర్టిస్టులు కూడా మంచి గుర్తింపు సంపాదించుకుంటున్న వాళ్ళే. ముఖ్యంగా టైటిల్ పాత్ర పోషిస్తూ ఉన్న జగదాత్రి సీరియల్లోని జగదాత్రి క్యారెక్టర్లో నటిస్తున్న దీప్తి మన్నే కూడా ఈ సీరియల్ తర్వాత మంచి గుర్తింపుని, ఫ్యాన్ ఫాలోయింగ్ని, అవకాశాన్ని దక్కించుకుంది. మరి ఈరోజు ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోయేది అలా జగదాత్రి డైలీ టీవీ సీరియల్తో మంచి గుర్తింపుని సంపాదించుకున్న దీప్తి మన్నే వ్యక్తిగత జీవితంతో కూడుకున్న విషయాల్లో. ముఖ్యంగా ఆమె భర్త ఎవరో, అతడు ఏం చేస్తుంటాడో, అతడి బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలిస్తే మనందరం నోరెళ్ళ పెట్టవలసిందే. ఇక ఆ వివరాల్లోకి వెళ్లే ముందు దీప్తి మన్నే వ్యక్తిగత జీవితం కూడా గమనిద్దాం. మరి అలాంటి దీప్తి మన్నే వ్యక్తిగత జీవితాన్ని గనక గమనించినట్లయితే ఈ అమ్మాయి స్వచ్ఛమైన 16 తెలుగింటి ఆడపడుచు. అందరం అనుకుంటాము కన్నడ రాష్ట్రానికి చెందిన అమ్మాయిని. నిజానికి ఈమె తల్లిదండ్రులు ఇద్దరు ఆంధ్రప్రదేశ్కి చెందిన వాళ్ళే. దీప్తి మన్నే కుటుంబంలో తల్లిదండ్రులు మరియు ఈమెకి 2 అక్కలు కూడా ఉన్నారు. ఇంట్లో దీప్తి చిన్న కూతురు. అయితే కర్ణాటక రాష్ట్రంలో పుట్టి పెరిగిన ఈ అమ్మాయి ఆ తర్వాత చదువురీత్యా వీళ్ళ ఫ్యామిలీ మొత్తం బెంగళూరుకి షిఫ్ట్ అయిన వాళ్లే. కానీ వీళ్ళు స్వతహాగా తెలుగు కుటుంబానికి చెందిన వాళ్ళు. ఈవిడ తండ్రికి సొంతంగా వ్యాపారాలు, అంతేకాకుండా పొలాలు కూడా. BSc ఫ్యాషన్ డిజైనింగ్ చదువుకొని ఆ తర్వాత తమిళలోను కన్నడలోను అనుకోకుండా సినిమాలో నటించే అవకాశం రావడంతో హీరోయిన్ గా తన కెరియర్ ని ప్రారంభించినప్పటికీ ఆ తర్వాత ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు సినిమా రంగంలోకి హీరోయిన్ గా అడుగు పెట్టడాన్ని సపోర్ట్ చేయకపోవడంతో అనుకోకుండా కన్నడలోనే డైలీ టీవీ సీరియల్ యాక్ట్రెస్ గా నటించే అవకాశం రావడంతో అలా ఈ తెలుగు అమ్మాయి ఫస్ట్ కన్నడలోకి అడుగుపెట్టింది. అలా కన్నడలో డైలీ టీవీ సీరియల్స్తో నటించడం, ఆ సీరియల్లోని నటన, ఈమె అందం చూడటానికి ఎంతో అట్రాక్టివ్గా కనిపించడం అప్పటి కన్నడ బుల్లితెర ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకుంటూ ఆ విధంగానే ఇక తెలుగులో మొట్టమొదటిసారిగా రాధమ్మ కూతురు, ఆ తర్వాత పద్మావతి వంటి డైలీ టీవీ సీరియల్స్తో మన తెలుగు బుల్లితెర ప్రేక్షకులకి పరిచయం అయింది. ఈ 2 డైలీ టీవీ సీరియల్స్ మనల్ని బాగా ఆకట్టుకునడంలోనే టైటిల్ రోల్లో హీరోయిన్ గా జగదాత్రి సీరియల్తో ఇప్పుడు మంచి గుర్తింపుని, ఫ్యాన్ ఫాలోయింగ్ ని సొంతం చేసుకుంది ఓ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా. ఆ విధంగా జగదాత్రితో అందరికి బాగా దగ్గరైపోయిన దీప్తి మన్నే సీరియల్ యాక్ట్రెస్ గా రాణిస్తున్న రోజుల్లోనే పెళ్లి చేసుకోవడం జరిగింది. చాలా మంది అనుకుంటారు దీప్తి మన్నేది ప్రేమ వివాహం అని. నిజానికి ఈమె పెద్దలు కుదిర్చిన వివాహం చేసుకుందనే చెప్పాలి. ఈవిడ పెళ్లి చేసుకున్న ఈమె భర్త పేరు రోహన్ రెడ్డి. అయితే పెళ్లి సంబంధాలు చూస్తున్న సమయంలోనే తన ఫ్రెండ్ ద్వారా ఇతడి ప్రొఫైల్ కలవడం, అలా ఇద్దరు కొంతకాలం కలిసి మాట్లాడుకొని అభిప్రాయాలు, అభిరుచులు ఒకరినొకరు అర్థం చేసుకుంటే ఇద్దరము సరిపోతాము అనుకుంటేనే పెళ్లి బంధం వరకు వెళ్ళాలి అనుకున్నారట. వీళ్ళిద్దరి పేరెంట్స్ కూడా ఓకే చెప్పడంతో అలా వీళ్ళిద్దరు ముందు ఫ్రెండ్స్ గా తమ రిలేషన్షిప్ ని స్టార్ట్ చేసి కొన్నేళ్ల పాటు కలిసి ప్రయాణం చేసి ఇక ఇద్దరిని ఒకరినొకరు బాగా అర్థం చేసుకున్న తర్వాతే పెళ్లి చేసుకోవడం జరిగింది. అలా వీళ్ళది పెద్దలు కుదిర్చిన వివాహం. ఇక దీప్తి మన్నే పెళ్లి చేసుకున్న ఆమె భర్త పేరు రోహన్ రెడ్డి. ఇక ఇతడు ఎవరో, ఇతడి బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలిస్తే మనందరం నోరెళ్ళ పెట్టవలసిందే. ఇతడు హైదరాబాద్ లో పుట్టి పెరిగిన అబ్బాయి. ఇతడి కుటుంబం అంతా కొన్ని తరాలుగా ఎడ్యుకేషన్ రంగంలో రాణిస్తున్న వాళ్ళు. ఇతడికి సొంతంగా హైదరాబాద్ లోనే హైదరాబాద్ విద్యాభవన్స్ అన్న పేరుతో స్కూల్స్ కూడా ఉన్నాయి. అలా కుటుంబం అంతా ఎడ్యుకేషన్ రంగంలో వ్యాపారవేత్తలుగా రాణిస్తూ ఉన్నారు. ఇతడికి కూడా సొంతంగా వ్యాపారాలు, అంతేకాకుండా హైదరాబాద్ లో తన కుటుంబం కొన్ని తరాలుగా నడిపిస్తున్న ఈ స్కూల్ కి డైరెక్టర్ గా పనిచేస్తూ ఉన్నాడు. అలా దీప్తి మన్నే కుటుంబం అంతా ఎడ్యుకేషన్ రంగానికి చెందినవాడు. పైగా తాను హీరోయిన్ గా ఇలా సీరియల్లో నటిస్తున్నాను అంటే ఆ కుటుంబం నుంచి చాలా సపోర్ట్ వచ్చిందని, తనని ఎక్కడ చూసినా అందరూ ఆటోగ్రాఫ్స్ అడుగుతూ, ఫోటోలు దిగుతూ, సెల్ఫీలు తీసుకుంటూ ఉంటే అది తన భర్తకి మాత్రమే కాదు, తన అత్తకి, మామకి కూడా ఎలాంటి అభ్యంతరం ఉండదని, చాలా సపోర్ట్ చేస్తూ ఉంటారని, అందుకే పెళ్ళైనా కూడా ఇంకా ఇలా సీరియల్స్లో నటించగలుగుతున్నాను అంటే అది కేవలం తన భర్త మరియు అత్తామామల సపోర్ట్ వల్లే అంటూ దీప్తి చెప్పుకురావడం జరిగింది. అదండి అసలు సంగతి. మరి జగదాత్రి సీరియల్లోని జగదాత్రిగా మరియు జేడీగా ఓ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్గా, కోడలిగా తనదైన నటనతో మనందరినీ అలరిస్తూ ఉన్న దీప్తి మన్నే వ్యక్తిగత జీవితంతో కూడుకున్న విషయాల్లో ముఖ్యంగా ఆమె భర్త ఎవరో, అతని బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలుసా అంటూ వచ్చిన ఈ విషయం ఇప్పుడు ఇంకొకసారి నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కడం మాత్రం మర్చిపోకండి.